2016లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం తమకు ఈ టిట్కో ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని టిట్కో ఇళ్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల ఈఎంఐ కింద 5,000 రూపాయలు జమ చేయండి, మీకు అప్పుడే తాళాలు ఇస్తామని అధికారులు చెబుతున్నారని అన్నారు. 5-10 నెలలు ఈఎంఐ కట్టడం జరిగిందని, అనంతరం ఎలక్షన్ కోడ్ వల్ల టిట్కో ఇళ్లను తమకు ఇవ్వటం కుదరదని అధికారులు తేల్చి చెప్పినట్లుగా బాధితులు తెలిపారు. తమకు కేటాయించిన ఇళ్లను తమకు ఇవ్వండి అంటూ 50 మంది జక్కంపూడిలో ఉన్న టిట్కో ఇళ్ల వద్ద బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిట్కో ఇళ్ల బాధితులు రవి, నాగరాజు, బుజ్జి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తమ ఖజానాలో డబ్బు లేదని, మీ పట్టాలు మాకిస్తే బ్యాంకులో లోన్ ఇప్పిస్తామని చెప్పినట్లుగా వెల్లడించారు. తమ పట్టాలు బ్యాంకు వారికి ఇస్తే 3,65,000 రూపాయల లోన్ ఇవ్వటం జరిగిందని అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి నెల 2,660 రూపాయలు బ్యాంకుకు చెల్లిస్తున్నామని అన్నారు. 2017 నుండి ఇప్పటి వరకు సుమారు 8 లక్షలకు పైగా ఇంట్రెస్ట్ బ్యాంకు వారికి పే చేయాల్సి వస్తుందని, ప్రభుత్వాలు మారినా పేదవాడు బ్రతుకులు మాత్రం మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు నుండి ఫోన్ చేసి మీ ఈఎంఐ కట్టమని ఇబ్బంది పెడుతున్నారని, తమకు ఇల్లు ఇవ్వలేదు కానీ ఈ ఈఎంఐలు ఎలా కట్టగలమని వారు బాధితులు ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోకుండా 5 సంవత్సరాల కాలయాపన చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ టిట్కో గృహాలు చెదలు పట్టి కిటికీలు పగిలిపోయి దుమ్ము ధూళి పిచ్చి చెట్లు పెరిగిపోయాయని స్పష్టం చేశారు. ప్రతిరోజు కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ ఫీజులు కట్టలేక మేము ఎలా బ్రతకగలమంటూ తమ యందు దయ ఉంచి మాకు కేటాయించిన ఇళ్లను మాకు ఇవ్వవలసిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామని వారు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు తాతయ్య మా ఇల్లు మాకు ఇప్పించు. మేము టిక్కో హౌస్ బాధితురాలని టిక్కో హౌస్ బాధితురాలని అయితే డబ్బులు ఇంతవరకు కట్టాం కానీ మా హౌస్ మటుకు మాకు ఇవ్వలేదండి. కనీసం డబ్బులు కట్టించుకుంటున్నారు, లోన్ తీసుకున్నారు కానీ మా పేరు మీద మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, లోన్ కట్టమంటున్నారే కానీ కనీసం మాకు ఇల్లు గురించి మటుకు ఏ ప్రభుత్వం ఎవరు కూడా మాకు సమాధానం చెప్పట్లేదు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు ఇల్లు వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు ఇస్తాము సంక్రాంతి పండగ అని చెప్పారు. ఆ టైంలో మాకు ఇవ్వలేదు. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాత ఆపేశారు. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. ఆ టైంలో కూడా మమ్మల్ని ఎవరు అసలు ఆదుకోలేదు. కనీసం ఇల్లు గురించి కూడా ఎవరు ఆ గోడు కూడా పట్టించుకోవట్లేదు. కనీసం ఇప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన వచ్చిన ప్రభుత్వంలో మాకు ఇల్లు వచ్చింది, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు? కనీసం మా ఇల్లు చూడండి ఒకసారి, చెదలు పట్టి పురుగులు పట్టి అన్ని పాదులు పట్టేసి ఉన్నాయి, పాడైపోయిన బిల్డింగ్ లా ఉన్నాయి అవి. కనీసం ఆ ఇల్లు మాకు ఇవ్వాలి కదండి. కనీసం అవి ఇస్తే కనీసం మేము ఇంట్లో అన్న పెట్టుకొని ఉంటాం కదండి. రోజు కూలి పని చేసుకునే వాళ్ళం, పిల్లల్ని చదివించుకునే వాళ్ళం. మా బాధ ఎవరు చెప్పుకొని చెప్పండి. మేము డబ్బున్న వాళ్ళమని మేము అపార్ట్మెంట్లు కొనుక్కొని మేము అక్కడ ఉండే వాళ్ళమా? మేము అప్పు చేసి డబ్బులు తీసుకొచ్చి బయట వడ్డీలు తీసుకొచ్చి కట్టామండి. ఆ డబ్బులు ఇప్పటికే మేము వడ్డీలు కడుతున్నామండి. కనీసం ఇప్పుడు కూడా మాకు అప్పు ఉందా? ఇంటి పేరు మీద లోన్ ఇప్పించారు, లోన్ కి ఫోన్లు వస్తున్నాయి మాకు. పద్దాక రోజు ఫోన్ చేసి లోన్ అమౌంట్ కట్టండి మీరు, సివిల్ కోర్స్ పడిపోయింది మాకు, మీకు ఏ లోన్ రాదు మీకు అని చెప్తున్నారు మాకు. మేము ఎవరిని అడగాలండి? ఏ ప్రభుత్వాన్ని అడగాలి? మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు సార్ మా గోడు విన్నవించండి, మీకు చెప్తున్నాం మేము మా బాధ. మీరన్నా అర్థం చేసుకొని మాకు ఆ ఇల్లు ఇప్పించేటట్టు చూడండి. మాకు ఈ ప్రభుత్వంలో కూడా మాకు ఇల్లు వచ్చేట్టు మీ వల్ల మాకు దయచేయండి. ఇప్పుడు పండక్కి ఇస్తాను అంటున్నారు, ఏ పండక్కి ఇస్తారండి? దసరాకి అంటున్నారు, దీపావళికి అంటున్నారు. కనీసం ఇక్కడ విజయవాడ జక్కంపూడి ఉన్న అపార్ట్మెంట్లు ఎప్పుడు ఇస్తారండి మీరు? మాకు ఆ విషయం చెప్పండి. కనీసం అలా ఇస్తారని చెప్పండి. అన్ని ఊర్లకు ఇచ్చారు మీరు, మా ఊరికి ఎందుకంటే ఇవ్వట్లేదు? మేము కూలి పని చేసుకునే వాళ్ళం కాబట్టి మేము అప్పులు తీసుకొచ్చి ఇల్లు ఇస్తారనే కదా మేము కట్టుకున్నాం. కనీసం నెలలు ఇంటెద్దులో అన్న కట్టుకోమన్నారు. అదే ఇంటెద్దులోకి ఇంట్లో ఉంటే మేము కట్టుకుంటాం కదండి. మా ఇల్లు మాకు ఇవ్వండి, ఇప్పించండి దయచేసి. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో 2016లో మాకు ఈ టిట్కో ఇల్లు శాంక్షన్ చేశారండి. ఆ శాంక్షన్ చేస్తే అవి తాళాలు ఇచ్చే టయానికి మాకేంటంటే 4 నెలలకి 25,000 రూపాయలు చొప్పున ఈఎంఐ కట్టుకున్నట్టుగా కట్టుకోండి, ఆ తర్వాత మీకు తాళాలు ఇచ్చేస్తామన్నారు. అట్లాగే 25,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 50,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 రూపాయలు కూడా కట్టిన వాళ్ళు ఉన్నారండి. అట్లా కట్టిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి ఆ టిట్కో ఇల్లు ఆపేశారండి. ఆపేసిన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిందండి. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని చెప్పి మీకు పట్టాలన్నీ ఇస్తే మేము బ్యాంకులో లోన్ ఇప్పిస్తాం మీకు అని చెప్పి 3,65,000 లోన్ ఇప్పించారండి. ఆ లోను మాకు ఈఎంఐ ద్వారా మాకు ఇంతని కట్టాలి, అది కూడా ఇంట్రెస్ట్, ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టుకోమన్నారు. అసలు అనేది ఎప్పుడు తీరుద్దో మాకైతే తెలియదు కానండి. ఇంట్రెస్ట్ 2,660 రూపాయలు కట్టమన్నారండి ఫస్ట్ నెల. అట్లా కట్టిన తర్వాత మళ్ళీ 2వ నెలలో 3,150 రూపాయలు కట్టించారండి. అట్లా పెరిగిపోతుంది కానీ మాది అసలు ఎప్పుడు తీరుతుంది? ఈఎంఐలు 2017 సంవత్సరాలు కట్టమంటే మేము కట్టేటప్పటికి 8,37,092 రూపాయల దాకా ఓన్లీ
ఈఎంఐ ఇంట్రెస్ట్లే కడుతున్నామండి. అసలు ఎప్పుడు తీరుద్దండి? మాకు ఈ ప్రభుత్వం మాకు ఊరకే ఇచ్చిందన్నారు, రూపాయికే ఇస్తానన్నారు ఇల్లు, అయినా కానీ ఏమీ లేదు. ఇప్పుడు మేము ఇవన్నీ తీర్చుకునేటప్పటికి 17 లక్షల దాకా అవుతుందండి. మాకు ఇంకా ప్రభుత్వం ఊరికే ఇచ్చింది ఏముందండి? ఇప్పటికీ ఈ స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అవుతున్నాయండి. ఇంతవరకు చెదలు బట్టి బూజు బట్టి పాదులు చెట్లు పాదులు పాకిపోయి ఇట్లా పాడైపోయి ఉంటే కింద మట్టి అంతా తవ్వేసేసి ఆ బిల్డింగ్లు పడిపోయే స్థితిలో ఉన్నాయండి. ఇప్పుడు 10 ఏళ్ళు కాకపోతే 25 ఏళ్ళకి ఇస్తానంటే మాకు దేనికి ఉపయోగం అండి? సగం పాడైపోయిన తర్వాత ఇల్లు ఇస్తే మేము ఆ ఇళ్లలో ఎట్టా ఉండాలి? ఓన్లీ దేని లేదు, కరెంటు, వాటరు, డ్రైనేజీలు, ఆ 3 పనుల్లో ఆగిపోయిందండి. రోడ్లు, ఈ 4 పనుల్లో ఆగిపోయిందండి. మా ఇల్లు మాకు ఇవ్వాలని చెప్పి మేము గౌరవ ప్రభుత్వాన్ని సవినయంగా కోరుకుంటున్నామండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయిన వారికి కూడా మేము గౌరవంగా కోరుకుంటున్నామండి.